ద వైల్డ్ రోబోట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. ఇక మూవీ చూసాక నాకైతే బాగుంది. ఇది వచ్చేసి యానిమేషనల్ హాలీవుడ్ మూవీ. 2016 పీటర్ బ్రౌన్ రాసిన సేమ్ నేమ్తో ఉన్న ద వైల్డ్ రోబోట్ అనే నావల్ని బేస్ చేసుకొని తీశారు. ద వైల్డ్ రోబోట్ ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ది బెస్ట్ యానిమేట్ మూవీ ఇదే. బేసిక్గా యానిమేట్ మూవీ ఎక్కాలంటే రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎమోషనల్ ఇంపాక్ట్, విజువల్ బ్యూటీ ఇవన్నీ ఎంత సాలిడ్గా ఉంటే మూవీ అంత ఎక్కుద్ది. ఈ వైల్డ్ రోబోట్ విషయానికి వస్తే అన్ని పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్లో అద్దరగొట్టేశారు. ఈ యానిమేట్ మూవీ ప్లాట్ ఏంటంటే, రోజ్ అనే ఒక రోబోట్ బ్రైట్ బిల్ అనే ఒక బర్డ్ ని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆ రోబోట్ ఆ బర్డ్ ని ఎలా చూసుకుంది, అక్కడి యానిమల్స్ తో ఎలా కలిసి ఉండేది, వాళ్ళందరితో ఎలా రిలేషన్ పెంచుకుంది, ఇంతకీ రోజ్ బ్రైట్ బిల్ ని అడాప్ట్ చేసుకుని మరి పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, దానికి కారణం ఏంటి, ఏం జరిగింది, ఇదంతా మీకు తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. మెయిన్ గా అయితే మూవీ నవ్వించింది, యాజ్ వెల్ యాజ్ ఫీల్ అయ్యి ఎమోషనల్ అయ్యేలా కూడా చేసింది. రోబోట్ అండ్ ఎనిమల్స్ మధ్యలో ఉండే సీన్సెస్, రైటింగ్, డైలాగ్స్ ఇవన్నీ నవ్వించాయి, ఏడిపించాయి. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేశారు. యాక్షన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. CGI గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మెయిన్ గా అయితే రోజ్, బ్రైట్ బిల్, ఫింక్ వీళ్ళ క్యారెక్టర్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అక్కడి ఎనిమల్స్ కి, వాళ్ళ బిహేవియర్ కి, వాళ్ళ క్యారెక్టర్ కి, ఆ క్యారెక్టర్ రైటింగ్ కి అసలు టైమే తెలియలేదు. రోజు సైడ్ నుంచి ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే గట్టిగా కొట్టైంది. రోజు, బ్రైట్ బిల్, ఫింక్ వీళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్యలో సీన్సెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మెయిన్ గా అయితే రైటింగ్ సాలిడ్ గా రాసుకోవడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి, అవి హై ఇచ్చింది. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి ద వైల్డ్ రోబోట్ తిరిపోయే యానిమేషనల్ మూవీ, అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అడల్ట్ సీన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి కూడా ఏముండదు. ఫ్యామిలీతో, కిడ్స్ తో కూడా హ్యాపీగా చూడొచ్చు. ఈ యానిమేషనల్ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో మరిది ద వైల్డ్ రోబోట్ మూవీ రివ్యూ గురించి. ఇలాంటి మరిన్ని హాలీవుడ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.